హలో అండి, నేను మీ లక్ష్మి అడ్వకేట్. నేను చాలా ఈ మధ్య చేస్తున్న ఏబి సిరీస్ అన్నిటికీ వస్తున్న కామన్ కొన్ని కమెంట్స్ని తీసుకొని నేను ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా 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 క్వైరీస్ వస్తున్నాయి నాకు. సో నేను వాటన్నిటికీ ఈరోజు మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయగలుగుతానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అయితే మనల్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఎప్పుడు తీసుకోవాలి అని అడుగుతున్నారు. లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి అనేది ఖచ్చితం అండి. అది ఎక్కడైతే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా బార్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి. అండ్ సిఓపికి డిక్లరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని మెంబర్షిప్ అడుగుతారు. ఖచ్చితంగా మనం మెంబర్షిప్ ఐడిని కానీ, మెంబర్షిప్ కార్డ్ని కానీ, లేదంటే మెంబర్షిప్కి సంబంధించిన రిసిప్ట్ని కానీ మనం అక్కడ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. సో లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఎప్పుడు తీసుకుంటారు అని అంటే, మీరు ఇప్పుడు ఏబి పాస్ అయిపోయి ఉంటే వెంటనే వెళ్ళి మీ లోకల్ బార్ అసోసియేషన్లో అక్కడ మెంబర్షిప్ తీసేసుకోండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రైవేట్ జాబ్ చేస్తూ సిఓపికి అప్లై చేయొచ్చా? ప్రైవేట్ జాబ్ చేస్తూ సిఓపికి అప్లై చేయొచ్చా అని అంటే, లేదండి, చేయకూడదు. మనకి బ్యాక్గ్రౌండ్ చెకప్ ఉంటుంది. సో మీరు అలా జాబ్ చేస్తూ సిఓపి తీసుకోవడం అనేది అది రూల్ ప్రకారం అయితే అవ్వదండి. అయితే మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మీరు కంప్లీట్గా ఎన్ఓసి తీసుకొని కానీ, అప్పుడు మీరు మళ్ళీ ఏబి రాసి కానీ మీరు అప్పుడు సిఓపికి అప్లై చేయండి. అప్పటి వరకు అయితే సిఓపికి అప్లై చేయకండి. జాబ్ చేయాలనుకుంటే సిఓపిని అలా హోల్డ్లో పెట్టుకోండి. లేదు నేను జాబ్ బంద్ చేసి కంప్లీట్గా అడ్వకేట్ ప్రొఫెషన్కి వద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మీరు సిఓపికి రెడీ అవ్వాలనుకుంటే జాబ్ రిజైన్ చేసి సిఓపి తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన డిక్లరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. డిక్లరేషన్ ప్రాసెస్ గురించి నేను కంప్లీట్ వీడియో మన దాంట్లో చేశానండి. ఇంకా కొంతమందికి కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఎందుకు ఇంకా అంత కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. డిక్లరేషన్ ప్రాసెస్ అనేది మనకి వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్స్లో మనకి ఏపీ బార్ కౌన్సిల్ అండ్ తెలంగాణ బార్ కౌన్సిల్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి ఏబి వెబ్సైట్లో కూడా మనకి డిక్లరేషన్ ప్రాసెస్ గురించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది డిక్లరేషన్ గురించి మనకి వెబ్సైట్లోనే ఇస్తారండి. ఆ వెబ్సైట్లో వచ్చిన డేట్ని బట్టి మనం డిక్లరేషన్ ఇవ్వడానికి మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి వెళ్ళాలి. డిక్లరేషన్ ఫామ్ అనే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు ఏబి పాస్ అయిన తర్వాత మీ స్కోర్ కార్డ్ని తీసుకొని మీ ఫొటోస్ అండ్ మీ ఏవైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్, మనకి స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అప్పుడు ఏదైతే మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఐడి కార్డ్ అవి ఇచ్చారో అవి, అండ్ మీరు బార్ అసోసియేషన్ మెంబర్షిప్ సంబంధించినటువంటి పేపర్స్ కానీ వాటితో పాటు అఫిడవిట్ ఒకటి అవసరం అవుతుందండి. అవన్నీ తీసుకొని మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బార్ కౌన్సిల్లో వాళ్ళు అన్నీ చెప్తారు. అక్కడే మీరు డిక్లరేషన్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద టైం ఏం పట్టదండి. 1 to 2 hours అయిపోతుంది. మీరు ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకొని ఉంటే గనక మీకు తొందరగానే అయిపోతుంది. మీకు అది ప్రాసెస్కి మాత్రమే మీకు డేట్ వస్తుంది. ఆ డేట్ రోజు మాత్రమే మీరు, డేట్ రోజు కనుక కాదు, మనకు ఒక టైం పీరియడ్ ఇస్తారు. 1 week 10 days 20 days అట్లా టైం పీరియడ్ ఇస్తారు. డిక్లరేషన్ ఆ టైంలో వెళ్ళి డిక్లరేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఇంకొకటి, నోటిఫికేషన్ వస్తుందని అడుగుతున్నారు. వస్తుందండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు బార్ కౌన్సిల్ వెబ్సైట్స్లో. మీరు అప్పుడు నోటిఫికేషన్ చూసి డిక్లరేషన్ ఇవ్వడానికి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, ఓపెన్ డిస్టెన్స్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉందా? దేనికి ఎలిజిబిలిటీ ఉందా అని అడుగుతున్నారండి. నాకు తెలిసి ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకి ఎల్ఎల్బి 3 years చేయమని నేనైతే సజెస్ట్ చేయనండి. ఎల్ఎల్బి 5 years ఒకవేళ ఇంటర్ వరకు కంప్లీట్గా రెగ్యులర్ ఉండుంటే, డిస్టెన్స్ లాంటివి ఓపెన్ లాంటివి ఏం లేకుండా ఇంటర్ వరకు మీరు ఖచ్చితంగా చేసుంటే, ఇంటర్ నుంచి 5 years ఎల్ఎల్బి చేయండి. అప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. లేదంటే డిగ్రీ ఓపెన్ చేసి ఆర్ డిస్టెన్స్ చేసి మీరు ఎల్ఎల్బి చేసిన తర్వాత మీరు ఈ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అప్పుడు మాత్రం మిమ్మల్ని తీసుకోవడం జరగదండి. అప్పుడు ఎలిజిబిలిటీ ఉండదు. ముందు వరకు గత 3-4 years బ్యాక్ వరకు ఉండుండొచ్చు, ఉందని అన్నారు, బట్ ఇప్పుడైతే లేదు. దయచేసి ఎవరైనా ఎల్ఎల్బికి వెళ్ళాలనుకునే వాళ్ళు డిస్టెన్స్ డిగ్రీ ఉంటే మాత్రం ఎల్ఎల్బి చేయకండి. 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది మీకు ఇది ఎన్రోల్మెంట్ అవ్వకపోతే. నెక్స్ట్,
మేము లేదు, మాకు జస్ట్ ఎల్ఎల్బి ఉంటే సరిపోతుంది, మాకు మేము అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలనుకోవట్లేదు అని అనుకుంటే ఓకే, మీ ఇష్టం, అది మీరు ఎల్ఎల్బి చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా జాబ్స్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అండర్టేకింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, మనకి పాస్ స్కోర్ కార్డులో ఏదైతే మీకు అండర్టేకింగ్ అని వచ్చిందో వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారా. అయితే అండర్టేకింగ్ అని వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందని అంటే వాళ్ళకి 6 months టైం పీరియడ్ ఇస్తారండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 months టైం పీరియడ్ ఉంటుంది. ఏబిఈ పాస్ అయిన తర్వాత, పాస్ అయిన రోజు నుంచి ఖచ్చితంగా 6 months టైం పీరియడ్ ఉంటుంది. ఆ 6 months టైం పీరియడ్లో మీరు మీ ఏదైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు కూడా టైం పీరియడ్ ఇస్తారు, అప్పుడు డేట్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్స్లో. అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అండర్టేకింగ్ పడ్డ వాళ్ళందరూ మీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ప్రొవిజనల్ కానీ ఐడి కార్డ్ని కానీ వాటిని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొన్న రీసెంట్గా ఏబి 21 రాసిన వాళ్ళైతే సిఓపి ఇంకా రాలేదు, వెయిట్ చేయాలని అడుగుతున్నారు. సిఓపి అంత తొందరగా రాదండి. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు, 1 month కూడా పట్టొచ్చు. అది బార్ కౌన్సిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మన సిఓపిలన్నీ మన స్టేట్ బార్ కౌన్సిల్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మనకి స్టేట్ బార్ కౌన్సిల్స్ వారు వెబ్సైట్లో మనకి డేట్ ఇస్తారు. అప్పుడు వరకు మనం సిఓపి కోసం వెయిట్ చేయాల్సిందే. సిఓపికి మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సిఓపి కూడా ఇంటికే వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సిఓపికి టైం పడుతుంది, పేషెంట్స్తో ఉండండి, వెయిట్ చేస్తూ ఉండండి. ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ అంటే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. నేను దాని మీద కూడా స్పెషల్గా వీడియో చేశానండి, కంప్లీట్గా ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనే దాని మీద. ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి కొంచెం పెద్ద లిస్టేనండి. మీకు 10th నుంచి ఎల్ఎల్బి అయిపోయేంత వరకు ఏవైతే మీ డాక్యుమెంట్స్ ఉన్నాయో, మెమోస్ కానీ మీరు ఇంకా లాస్ట్ ఇయర్ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత వచ్చిన టీసీ కానీ, నెక్స్ట్ మీకు డిగ్రీకి ఎల్ఎల్బికి గ్యాప్ ఉంటే అక్కడ అఫిడవిట్ కానీ, గెజిటెడ్ సిగ్నేచర్స్ కానీ, అలాంటివన్నీ చలాన్స్, ఎస్బీఐ చలాన్స్ కానీ మీకు చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయండి. అవన్నీ నేను వీడియోలో ఈ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను. మీరు ఒక్కసారి చూడండి ఆ వీడియో. నేను కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నా లింక్ ఇస్తాను, అప్పుడు ఆ లింక్ ద్వారాగా వెళ్ళి చూడొచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ టీసీ వీటి గురించి అడుగుతున్నారు. ఎట్లా అంటే ఒక కామెంట్ వచ్చింది నాకు, నేను ఇంటర్ ఓపెన్ ఇంటర్ చేశానండి, బట్ డిగ్రీ మాత్రం రెగ్యులర్గా చేశాను. ఇప్పుడు నేను ఎల్ఎల్బి చేస్తున్నాను, కానీ నా దగ్గర ఉన్న టీసీ మాత్రం నేను ఏదైతే ఓపెన్ కేటగిరీ డిగ్రీ ఉందో, ఓపెన్ కేటగిరీ ఇంటర్ ఉందో అది నాకు ఓపెన్ సంథింగ్ టీసీ ఉంది అని అడుగుతున్నారు. నన్ను అడిగితే ఆ టీసీ వర్కౌట్ అవ్వదండి. మీరు ఇప్పుడు ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యారు కదా, ఈ ఎల్ఎల్బి రెగ్యులరే కాబట్టి మీకు ఈ రెగ్యులర్ ఎల్ఎల్బి టీసీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎన్రోల్మెంట్లో సబ్మిట్ చేస్తారు తప్పించి ఇంకే టీసీ సబ్మిట్ చేయరండి. లాస్ట్ టీసీ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేస్తారు. మీరు ఆ ఇంటర్ టీసీని ఇలాంటివన్నీ ఉంటే మీరు అవి పక్కన పెట్టేసేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బార్ కౌన్సిల్లోకి ఎన్రోల్మెంట్కి వెళ్ళినప్పుడు వాటిని సబ్మిట్ చేయకండి. మీకు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత మీకు టీసీ ఇస్తారు కదా, ఆ టీసీని సబ్మిట్ చేసుకోండి. అది రెగ్యులరే కాబట్టి. తను నెక్స్ట్ ఏబిఈ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏబిఈ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇంకా మీరు చేయాల్సింది అడ్వకేట్గా మీ జర్నీని స్టార్ట్ చేయడమే. అడ్వకేట్గా మీ జర్నీని స్టార్ట్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ మనము 2 months 3 months గ్యాప్ తర్వాత తీసుకుంటామని చెప్పాను కదా. సో అప్పటి వరకు మేము ఖాళీగా ఉండాలంటే అవసరం లేదండి. మీరు ప్రాక్టీస్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఉంటే వెళ్ళిపోండి. ఒకవేళ ఎన్రోల్మెంట్ లేకపోయినా కూడా మీ ప్రాక్టీస్కి మీరు ఎలాంటి అడ్డము లేదు. మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సీనియర్ దగ్గర జాయిన్ అయిపోండి. సీనియర్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అంతా నేర్చుకోండి. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సీనియర్ దగ్గర జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యండి. లా ఫామ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి. ఇంకా సిఓపి వచ్చే వరకు మీరు మీ కెరీర్కి స్టాప్ పెట్టకండి. సిఓపి వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. సిఓపి వచ్చిన తర్వాత అఫీషియల్గా ప్రాక్టీస్ చేయండి. అండ్
ఇంకా చాలా చాలా కామెంట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 11 మినిట్స్ వీడియో అయిపోయింది. నేను ఇంకా కామెంట్స్ని మళ్ళీ ఇంకొక పార్ట్ 2 వీడియోగా చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను మళ్ళీ కమెంట్స్లో అడగండి, నేను అవన్నీ చేస్తాను. ఇంకొక క్వశ్చన్ ఏదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ఎలా తెచ్చుకోవాలి, మేము స్టేట్ ఎన్రోల్మెంట్కి వెళ్ళినప్పుడు ప్రొవిజనల్ ఇచ్చాం కదా, ఒరిజినల్ ప్రొవిజనల్ అని అడుగుతున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, మీరు సిఓపికి అప్లై చేయడానికి ఎప్పుడైతే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి వెళ్తారో అప్పుడే ఒక రిక్వెస్ట్ లెటర్ అండ్ గెజిటెడ్ సిగ్నేచర్ తోటి మీ జిరాక్స్ మన స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని జిరాక్స్ తీసుకొని అండ్ మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటారు కదా, అవన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి ఆ రిక్వెస్ట్ లెటర్ మీద కూడా గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టించి మీరు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన రోజు ఆఫీస్లో, బార్ కౌన్సిల్ ఆఫీస్లో మీరు ఆ డిక్లరేషన్ ఫామ్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి వేరే కౌంటర్ ఉంటుంది మనకి దీనికోసం, ఆ కౌంటర్లో మీరు మీ రిక్వెస్ట్ లెటర్ని సబ్మిట్ చేసేయండి. ఎందుకు అని, నాకు ప్రొవిజనల్ కావాలి, నేను ఏబి పాస్ అయిపోయాను, నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ నాకు ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు 1 మంత్ ఆగిరండి అని చెప్తారు. అప్పుడు మీరు ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా పని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ని మీరు రిటర్న్ తెచ్చుకోండి. బట్ డిక్లరేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ లెటర్ అనేది రాసి ఇవ్వండి. రిక్వెస్ట్ ప్రెసెంట్ అయితే ఇంతవరకేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కమెంట్స్ లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను, ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటివి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ లక్ష్మి, అడ్వకేట్.